హలో ఎవరివన్, వెల్కమ్ టు ఫార్మా తెలుగు అకాడమీ. ఈ వీడియోలో స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ హార్ట్ గురించి డిస్కస్ చేద్దాం. హార్ట్ గురించి కంప్లీట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే కొన్ని ఎంసీక్యూ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే, హార్ట్ అనేది హ్యూమన్ బాడీలో ఒక పార్ట్. ఇది థొరాసిక్ క్యావిటీలో ఉంటుంది. హ్యూమన్ హార్ట్ వెయిట్ వచ్చేసి అడల్ట్స్లో అయితే, ఫీమేల్స్ అయితే 250 గ్రాముల నుంచి 300 గ్రాములు ఉంటుంది. మేల్స్లో అయితే 300 గ్రాముల నుంచి 350 గ్రాములు ఉంటుంది. హార్ట్లో 4 గదులు ఉంటాయి. పైన 2, కింద 2. పై 2 యాట్రియం, కింద 2 వెంట్రికల్స్. హార్ట్ 3 లేయర్స్గా ఉంటుంది. అవుటర్ లేయర్ వచ్చేసి పెరికార్డియం, మిడిల్ లేయర్ వచ్చేసి మయోకార్డియం, ఇన్నర్ లేయర్ వచ్చేసి ఎండోకార్డియం. నెక్స్ట్, ఫంక్షన్స్ ఆఫ్ హార్ట్. ఒక్కసారి గుండె కొట్టుకోవడానికి 0.8 సెకండ్స్ టైం పడుతుంది. అలా నిమిషానికి 72 సార్లు గుండె కొట్టుకుంటుంది. ఒకసారి గుండె కొట్టుకుంటే 70 ml బ్లడ్ బయటికి వస్తుంది. అలా 1 మినిట్కి 5040 ml బ్లడ్ బయటికి వస్తుంది. అప్రాక్సిమేట్లీ 5 లీటర్స్. ఫస్ట్ సౌండ్ లబ్, సెకండ్ సౌండ్ డబ్, థర్డ్ ఫోర్త్ కెనాట్ హియరింగ్. అంటే ఫస్ట్ సౌండ్ లబ్, సెకండ్ సౌండ్ డబ్, 3, 4 మనం వినలేం. ఇప్పుడు బ్లడ్ ఫ్లో ఎలా జరుగుతుందో చూద్దాం. హార్ట్ నుంచి లంగ్స్కి, లంగ్స్ నుంచి హార్ట్కి, డిఫరెంట్ బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి, హార్ట్ నుంచి డిఫరెంట్ బాడీ పార్ట్స్కి. ఇంప్యూర్ బ్లడ్ అంటే డిఫరెంట్ బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి వచ్చే బ్లడ్. ఇది సుపీరియర్ వీనా కోవా నుంచి రైట్ యాట్రియంలోకి ఎంటర్ అవుతుంది. అక్కడ నుంచి మళ్ళీ రైట్ వెంట్రికల్లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ రైట్ యాట్రియం, రైట్ వెంట్రికల్ మధ్యలో ట్రైకాప్సిడ్ వాల్వ్ అనేది ఉంటుంది. తర్వాత పల్మోనరీ ఆర్టరీ ద్వారా లంగ్స్లోకి వెళ్తుంది. అక్కడ బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ కన్వర్టెడ్ ఇంటూ ఆక్సిజనేటెడ్ బ్లడ్. తర్వాత ఆక్సిజనేటెడ్ బ్లడ్ వచ్చేసి పల్మోనరీ వెయిన్స్ ద్వారా లెఫ్ట్ యాట్రియంలోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ వెంట్రికల్లోకి వస్తుంది. మధ్యలో వచ్చేసి బైకాప్సిడ్ వాల్వ్ అనేది ఉంటుంది. తర్వాత అయోటా ద్వారా డిఫరెంట్ బాడీ పార్ట్స్కి వెళ్తుంది బ్లడ్. అయోటా అనేది లార్జెస్ట్ ఆర్టరీ, స్టార్ట్ ఫ్రమ్ లెఫ్ట్ వెంట్రికల్. అయోటా అనేది పెద్ద ఆర్టరీ. ఇది లెఫ్ట్ వెంట్రికల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో ఆక్సిజనేటెడ్ బ్లడ్ డిఫరెంట్ బాడీ పార్ట్స్కి వెళ్తుంది. ఇప్పుడు మీరు పిక్చర్ని బాగా అబ్జర్వ్ చేయండి. బ్లూ కలర్లో ఉండేది కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ అండ్ రెడ్ కలర్లో ఉండేది ఆక్సిజనేటెడ్ బ్లడ్. కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ను ఇంప్యూర్ బ్లడ్ కూడా అనొచ్చు. ఆక్సిజనేటెడ్ బ్లడ్ను ప్యూర్ బ్లడ్ అనొచ్చు. మన బాడీలో అప్పర్ పార్ట్స్కి సుపీరియర్ వీనా కోవా బ్లడ్ సప్లై చేస్తుంది. లోయర్ పార్ట్స్కి ఇన్ఫీరియర్ వీనా కోవా బ్లడ్ సప్లై చేస్తుంది. అప్పర్ పార్ట్స్ అంటే లైక్ హెడ్, హ్యాండ్స్. లోయర్ పార్ట్స్ అంటే కింద డైజెస్టివ్ సిస్టమ్, స్టమక్, ఇంకా లెగ్స్. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. పల్మోనరీ ఆర్టరీ అంటే హార్ట్ నుంచి లంగ్స్కి బ్లడ్ సప్లై చేసేది. పల్మోనరీ వెయిన్ అంటే లంగ్స్ నుంచి హార్ట్కి బ్లడ్ సప్లై చేసేది. సో బ్లడ్ వచ్చేసి హార్ట్లోకి వెళ్ళినాక పంపింగ్ సిస్టమ్ ద్వారా డిఫరెంట్ బాడీ పార్ట్స్లోకి బ్లడ్ సప్లై అవుతుంది. మీరు స్ట్రక్చర్ని బాగా గమనిస్తే ఒకే టైంలో డిఫరెంట్ బాడీ పార్ట్స్కి ఆక్సిజనేటెడ్ బ్లడ్, అదే టైంలో డిఆక్సిజనేటెడ్ బ్లడ్ లంగ్స్లోకి వెళ్తుంది. ఎలా అంటే రైట్ వెంట్రికల్ నుంచి లంగ్స్లోకి వెళ్తుంది, లెఫ్ట్ వెంట్రికల్ నుంచి డిఫరెంట్ బాడీ పార్ట్స్కి బ్లడ్ వెళ్తుంది. బాగా చూడండి, అక్కడ యారో మార్క్స్ బాగా అబ్జర్వ్ చేయండి. మీకు ఈ టాపిక్ బాగా అర్థమైందని అనుకుంటున్నా. సో మీకు ఒక క్వశ్చన్ ఇస్తా. ఇది లాస్ట్ టైం టీజీ ఫార్మసిస్ట్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ వచ్చేసి, ఇంప్యూర్ బ్లడ్ క్యారీడ్ బై ఏ అయోటా, బి పల్మోనరీ ఆర్టరీ, సి పల్మోనరీ వెయిన్, డి కరోనరీ ఆర్టరీ. మీరు ఈ టాపిక్ బాగా వింటే మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారు. కామెంట్ యువర్ ఆన్సర్. క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేసి, ఇంప్యూర్ బ్లడ్ క్యారీడ్ అనేది అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ను ఏది క్యారీ చేస్తుంది అని. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, పల్మోనరీ ఆర్టరీ. మీకు ఈ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నా. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి కంటెంట్ రెగ్యులర్గా కావాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి.
I hope this is useful. Thank you.